తప్పు చేయకూడదు. మేము అబద్ధం ఆడచ్చు కానీ మీరు అబద్ధం ఆడకూడదు. మేము ఎదుటి వారిని ఏమన్నా అనొచ్చు కానీ మీరు అనకూడదు. ఎందుకు డైరెక్ట్ మనతో మాట్లాడుతున్నారు? మనం ప్రత్యేకించబడిన వారు, మనం అద్భుతంగా దేవుడి సన్నిధిలో ఆయన కృప ద్వారా రక్షించబడిన వారు, మనం ఇక్కడ ప్రత్యేకించబడిన వారు, ఇశ్రాయేలు ప్రజలు ప్రత్యేకించబడిన వారు. ఈరోజు మనం కూడా ఈ అంజలి లోకంలో ప్రత్యేకించబడిన వారు. ఇక్కడ మనం ప్రత్యేకంగా జీవించాలి. దేవుడు చెప్తున్నాడు, మీరు ప్రత్యేకంగా జీవిస్తే మళ్ళీ ఏం చేస్తున్నాడు దేవుడు అక్కడ చెప్తున్నమాట? పరిశుద్ధమైన జనాంగం అంట. మనం ఎటువంటి వారు అండి? పరిశుద్ధమైన జనాంగం. మనలో పరిశుద్ధత ఉంటుంది ఏంటి? మనలో దేవుడు ఉన్నాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కనుక మన పరిశుద్ధమైన వారు. మన పరిశుద్ధమైన వారు కనుక మన ప్రత్యేకమైన జనాంగం. మనకి ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఉంది, మన ప్రత్యేకమైన ఒక ప్రాంతం ఉంది, మన ప్రత్యేకమైన ఒక స్థలం